జరుగుతుంది. అయితే ఆ వంపున్న ప్రాంతంలో గోధు తవ్వుకున్నప్పుడు ఏమైందంటే ఆ గోధులో నీరంతా ఇంకడం జరుగుతుంది. అది నీటి గుంటలాగా పనిచేస్తుంది. ఈ నీటి గుంట ఏం చేస్తుందంటే మనకు భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన నేల పై పొర అనేది సారవంతమైన నేల అనేది కొట్టుకుపోయి ఆ గోతిలో పడుతుంది. మళ్ళీ మనం మొక్కజొన్న ఆకులు కానీ పత్తి ఆకులు కానీ ఆ గోతిలో వేస్తే ఏమవుతుందంటే అది కాంపోస్ట్ ఎరువులాగా తయారైంది. మనము మళ్ళీ తర్వాత వర్షాకాలం తర్వాత పంటలు అయిపోయిన తర్వాత ఈ గోతిలో ఉన్న కాంపోస్ట్ ఎరువుని మళ్ళీ ఆ నీళ్ళలో పోసుకుంటే ఆ నేల ఎప్పుడు సారవంతంగా తయారవుతుంది. ఇది ఒకటే. తర్వాత మనకు ఏటవాళ్ళ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏటవాళ్ళ ప్రాంతంలో మనము విత్తనాలు వేసినప్పుడు ఈ నేలకు కోత గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా అడగంటడం జరుగుతుంది. అయితే ఈ ఏటవాళ్ళ తలాన్ని మనము ఎట్లా ఉపయోగించుకోవచ్చు, దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇంకొక పేర చూపించడం జరిగింది. ఈ ఏటవాళ్ళ తలానికి ఏం చేయాలంటే గట్లు కట్టడం. మనకి ఇదివరకే అందరూ ఉపాధి హామీ పథకంలో ఈ గుట్టల పంటి ఈ గట్లు కట్టడం కందకాళ్ళు అవి గట్లు కట్టడం జరిగింది. ఈ గట్లకి ఏం చేయాలంటే మనం చెట్లను పెంచుకోవాలి. ఇప్పుడు ఈ వర్షం నీరు ఏమైందంటే ఆ గట్ల ద్వారా అది ఆ నీరు ఆగి భూమిలోకి ఇంకడం జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే ఈ భూగర్భ జలాలు అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నేల కూడా కోతకు గురి కాదు. మళ్ళీ ఈ చెట్లను గట్లపై చెట్లను పెంచుకున్నప్పుడు వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. మళ్ళీ భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. మన వన సంరక్షణ తర్వాత వన్యప్రాణి సంరక్షణ కూడా జరుగుతుంది. ఈ ట్రేలో ఇదొక వింగు. తర్వాత ఈ వర్షం నీళ్ళు ఇంకా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు వ్యవసాయానికి అనుకూలంగా లేని కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాలను ఏం చేసుకుంటామంటే అక్కడ ఒక డ్యామ్ నిర్మించుకుంటాం. అక్కడ డ్యామ్ లోకి వర్షం నీరు ఏమవుతుందంటే ఆ డ్యామ్ లోకి రావడం జరుగుతుంది. ఈ కొండ ప్రాంతంలో ఆ డ్యామ్ నుండి ఆ డ్యామ్ లో ఉన్న వాటర్ ను మనము పవర్ జనరేషన్ కు ఉపయోగించుకోవచ్చు. విద్యుత్ ఉత్పత్తికి తయారు చేయడంతో పాటు ఈ కింది ప్రాంతంలో దిగువ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకు మనము నీటి సాగులకు నీరుని ఇవ్వచ్చు. ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని కూడా కలిగించవచ్చు. అంటే మనం వర్షం నీటిని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ వర్షం నీరు వచ్చినప్పుడు పవర్ జనరేషన్ మన సారవంతమైన వేళ గట్టు కట్టుకోవడం వల్ల వ్యవసాయ రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని మేము ఈ ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. మీ సేవ చాలా ఉన్నతంగా అనుకున్న కాలంలో భూమి ఎంత కోత గురవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి ప్రాజెక్టును మన పాఠశాల తరఫున మీరు రేపు అందించబోతున్నారు. దీనికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మేము ఒక చిన్న మార్పు చేయడం జరుగుతుంది. పిల్లలు వివిధ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలు ఎన్నో కాంపిటీషన్స్ పెట్టినాం. అలాగే ముందుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో కొనసాగించాలనుకుంటున్నాం. దీనికి మనకు ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ నుంచి అనేటువంటి సంస్థ మధుసూదన్ గారి సందర్భంలో ఈ వేదికపై ఉన్నారు. వారిని ఈ చిన్న సందర్భంలో ఒక మాట్లాడి తన యొక్క ఉద్దేశాలు ఏంటిలో వారు ఏ విధంగా సమాజానికి సేవ చేస్తున్నారో ఈ సందర్భంగా వివరించవలసిందిగా వేడుకుంటున్నాం. చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళకి అందించే అవకాశం ఇంకా ఇవ్వడం జరిగింది. మీరు పెద్దలు ఎవరైనా ఉంటే మన్నించాలిగా. వేదికలంఘించిన పెద్దలకు, గ్రామ పెద్దలకు, నాయకులకు, ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ యొక్క ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ గారికి నమస్కారాలు. యాక్చువల్లీ మేము ఏంటంటే 1 to Serve గ్రూప్ అని చెప్పేసి హైదరాబాద్లో మేము ఎంటెక్ చదివేటప్పుడు అంటే ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ చదివేటప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కలిసి మేము చెప్పడానికి మేము కెరీర్ గైడెన్స్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తాం. మెదక్ డిస్టిక్లో గజ్వేల్ మండలంలో ఇక్కడ మరియు తిరుమలాపూర్, తిరుమలాపూర్ మళ్ళీ గజ్వేల్ మండలంలో ఒక స్కూల్, 3 స్కూల్, గజ్వేల్ మండలంలో, వికారాబాద్లో ఒక 2 స్కూళ్ళు, హైదరాబాద్లో 3 స్కూళ్ళు, ఇలా 9 స్కూళ్ళను మేము పట్టుకొని వీళ్ళకి కెరీర్ గైడెన్స్ అంటే ఏమేమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక పార్ట్. వీళ్ళకి మొత్తం గైడెన్స్ ఇచ్చుకొచ్చి ఒక టోల్ ఫ్రీ నంబర్, అంటే ఆ నంబర్కి ఎవరైనా పొద్దున్న నుంచి సాయంత్రం 6 వరకు
వాళ్ళకి చేస్తే ఫ్రీగా వాళ్ళు అడ్వైజ్ ఇస్తారనమాట, ఏం చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇంటర్మీడియట్లో ఇది చదువుతున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అంటే దానికి ఒక క్లారిటీగా వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వగలుగుతారు. ఇలా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా రన్ చేస్తున్నాం. దీంతోపాటు మా అంతలో మేము ఒక అంటే ఉత్సాహభక్తిగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఆర్థికంగా కూడా సహాయపడాలి కాబట్టి దానికోసం ఒక టెస్ట్, స్కాలర్షిప్ టెస్ట్ లాగా పెట్టేసి దాంట్లో మేమే సొంతంగా బుక్స్ తెచ్చుకొని తయారు చేసుకున్న పేపర్తో పెట్టి దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ రూపకంగా ఇస్తున్నాం అనమాట. గజ్వేల్ మండలికి 45,000 అలా ఇచ్చాము. అందులో దాన్ని వాళ్ళు ఇంకా ప్రత్యేక వాళ్ళ బట్టలకే కానీ ఏదైనా అవసరాలకు పనికొస్తాయి. దాంతోపాటు చదువుకు కావాల్సిన అడ్వైజులు ఏమైనా ఉన్నా కానీ ఫ్యూచర్లో వాళ్ళు మాతో టచ్లో ఉంటూ